నమస్తే. కోడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి, అక్కింపేట్, లగచెర్ల ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని పరిశ్రమలు తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి చాలా మంది ప్రతినిత్యం వలసలు పోతుంటాయి. కాబట్టి వలసలు ఆగాలి, ఈ ప్రాంతం బిడ్డల బతుకులు మారాలంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ తీసుకురావాలి, అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ హబ్ తీసుకురావాలి. ఈ ప్రాంతాన్ని దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా, ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా కొడంగల్ని తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కలలు కంటుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరికొంతమందితో కలిసి కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి అధికారుల మీద, కలెక్టర్ మీద దాడులు చేసి ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి కుట్రలు చేసి, కుతంత్రాలు చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలంతా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో దాదాపు 14-1500 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. అయినా కానీ మళ్ళొకసారి కుట్రలు చేసుకుంటా, కుతంత్రాలు చేసుకుంటా ఇక్కడ చూడొచ్చు, భూములు కోల్పోయినటువంటి రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా సర్వాంగ సుందరంగా ఇంకా ఇక్కడ ఇండస్ట్రీస్ మొదలు కాకన ముందే ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా కుట్ర చేసుకుంటా, కుతంత్రం చేసుకుంటా ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద ఇక్కడ వాళ్ళు ఏదో మొత్తం ఈ ప్లాట్లను మొత్తం బ్లాక్ చేసిండ్రు అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి గుమస్తా తెలంగాణ పేపర్ మీద ఈరోజు కథనాలు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ దాని మీద నిజంగానే ఇక్కడ ఎన్ని ఎకరాల భూములు కేటాయించిన అనేటటువంటి దాని మీద ఒకసారి నరసింహారెడ్డి అన్న గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే డే 1 నుంచి కూడా ఇక్కడ ఈ రైతుల నుంచి భూమి సేకరించడంలో ప్రధానమైనటువంటి భూమిక అన్న పోషించాడు. కాబట్టి ఒకసారి చూద్దాం. అన్న నమస్తే. నమస్తే నరసింహ. ఏ రకంగా చూడొచ్చు అన్న, ముఖ్యంగా ఇక్కడ ఎన్ని ఎకరాల భూములను రైతులకు కేటాయించారు ప్లాట్లకు ఒకసారి వివరాలు చెప్పండి. ఈ నరేందర్ రెడ్డి గారి పాత్ర మీద ఏ రకంగా చూడొచ్చు ఇది? అంటే నరసింహ, నేనేమంట, పట్నం నరేందర్ రెడ్డి గాలి తిరిగి వచ్చి గాలి మాటలు మాట్లాడిపోయిండు. మనం గాలి మాటలు మాట్లాడొద్దు. మనం చెప్పే ప్రతి మాటకు సాక్ష్యం చూపిద్దాం. గాలివాడు ఈరోజు అడ్డకూలీలను తీసుకొచ్చి ఇక్కడ రైతులకు సంబంధం లేకుండా ఏదో వచ్చి కూర్చొని గాలి మాటలు మాట్లాడిపోయిండు. ఒక్కొక్క దానికి మనం సమాధానం చెప్పుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏమంటారు, అసలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు, చెక్కులు ఇవ్వలేదు, బెదిరించి భూములు గుంజుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. 1300 ఎకరాలకు పైగా నోటిఫికేషన్ వస్తే ఇక్కడ ఒక్క రైతునన్నా తీసుకొచ్చి చెక్ ఇవ్వడానికి మాకు బెదిరించిండ్రు, లేదా మాకు చెక్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు కానీ ఇంకోరు కానీ ఒక్కరితోటైనా నరేందర్ రెడ్డి ఆ స్టేజ్ మీద చెప్పి ఉంటేనేమో బాగుండేది. గాలికి వసూలు చేసిండ్రు. నువ్వు గాలికి వసూలు చేయడం ఎందుకు? నువ్వు ఎక్స్ఎమ్మెల్యే, నీ క్యాడర్ ఉందిగా. ఒక్క రైతుని పట్టుకొచ్చిగో నా దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు వీళ్ళు, నా దగ్గర భూమి, నా చెక్కు నాకు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేసిండ్రని ఒక్క రైతుతో కూడా చెప్పించలేదు. ఈరోజు ఇంకొక 2 రైతులను పైకెక్కించి, ఒక బాబమ్మ అనే ఒక ఆమెని, వెంకటయ్య అని ఒక ఆమెని, ఇద్దరిని పైకెక్కించి బాబమ్మకి 7 ఎకరాలు ఉంటే ఓన్లీ 1 ఎకరకే పైసలు వచ్చిందని చెప్పేసి గాలి మాటలు మాట్లాడండి. నేను ఇక్కడ నుంచి సూటిగా సవాల్ చేస్తున్నా పట్నం నరేందర్ రెడ్డికి. నరేందర్ రెడ్డి, నువ్వు మనిషి పుట్టుక పుట్టుంటే బాబమ్మకు ఎకరా కాదు, బాబమ్మకు 10 గుంటలు, బాబమ్మ మరుదులకు 10 గుంటలు, 10 గుంటలు ఎకరా భూమి ఆ కుటుంబం మొత్తానికి. ఎకరా కాకుండా 1 గుంట భూమి ఎక్కువ ఉన్నదని పట్నం నరేందర్ రెడ్డి ఆమెకు నిరూపిస్తే, ఏ చిన్న పేపర్ తీసుకొచ్చి పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినా కూడా మేమందరం పట్నం నరేందర్ రెడ్డికి సరెండర్ అవుతాం. ఇన్ని ఆరోపణలు అన్నీ ఒప్పేసుకుంటాం మేము. బాబమ్మకి 7 ఎకరాలు ఉంటే 1 ఎకర ఇచ్చి 6 ఎకరాలు కాంగ్రెస్ కార్యకర్తలు తిన్నారన్నాడు కదా. నరేందర్ రెడ్డి, నువ్వు మనిషి పుట్టుక పుట్టింటే బాబమ్మకు 7 ఎకరాలు ఉందన్నది చిన్న పేపర్ చూపి, చిన్న సాక్ష్యం చూపి సరిపోతుంది. ఇంకో వెంకటాయన ఎక్కించిండు. ఈయనకు 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలే ఇచ్చిండ్రని. ఆ వెంకటాయకు ఉన్నది 2 ఎకరాలు, 2 ఎకరాలు ఇచ్చిండ్రు. ఈ బాబమ్మకు ఉన్నది ఎకరా ఇచ్చిండ్రు. ఆయనకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఇచ్చిండ్రు. మళ్ళీ చెప్తున్నా, పట్నమోడా, నువ్వు మనిషి పుట్టుక పుట్టుంటే ఆ వెంకటాయకు 5 ఎకరాలు ఉన్నది చిన్న ప్రూఫ్ చూపి, నువ్వు చిన్న ప్రూఫ్ చూపి, 5 ఎకరాలు ఉన్నట్లు ఒక చిన్న ప్రూఫ్ చూపి. ఆ వెంకటాయకు కూడా 2 ఎకరాల భూమి. అంటే గాలివాడికి ఏది పడితే అది మాట్లాడు, ఏది పడితే అది వచ్చి చేస్తున్నాడు. కనీసం క్రాస్ చెక్ కూడా చేసుకుంటలేడు. చెప్పింది నిజమా అబద్ధమా, తనకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అన్న చిన్న క్రాస్ చెక్ చేసుకోకుండా వచ్చి ఆడ మాట్లాడి తాగుబోతుండలాగా మాట్లాడిపోతున్నాడు. నరసింహ, ఇప్పుడు ఉన్న రోడ్డు ఇది, మనం ఈ రోడ్డు ఉన్నాం, ఇది చాలా పెద్ద రోడ్డు. ఇది తుంకిమెట్లకి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళి కోజికి పోవాలి ఆ రోడ్డు. అప్పుడు ప్రతీక్ జైన్ కలెక్టర్ ఉండేమన్నాడు, చాలా మందికి మెయిన్ రోడ్డుకు భూములు పోతున్నాయి కదా, మనం వాళ్ళకి మెయిన్ రోడ్డుకి ఇస్తే రేపు వాళ్ళు కమర్షియల్గా వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది, ఆ రోడ్డుకి అయితే చాలా తక్కువ ప్లాట్లు వస్తాయి, 11-12 ప్లాట్లు వస్తున్నాయి, రైతులు నష్టపోతారు. రోడ్డుని ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా తీసుకెళ్తే మెయిన్ రోడ్డుకు
ఆల్మోస్ట్ 40 ప్లాట్లు వస్తాయని చెప్పేసి కమర్షియల్ ఎక్కువ వస్తుంది. కమర్షియల్ ఎక్కువ వస్తుంది. రైతులు రేపు ఏదన్నా కమర్షియల్ చేసుకొని వాళ్ళు బతుకుతారు కదా, ఏదైనా రెంట్లకు ఇచ్చుకుంటారు కదా అని ఆయన ఆలోచనతో పుట్టిన రోడ్ ఇది. ఓకే. ఆ రోజు ప్రతీక్ జైన్ ఆలోచనతో పుట్టిన రోడ్ ఇది. ఉమ్. ఈ రోడ్డు కంట అటు ఇటు తిరుపతి రెడ్డి మొత్తం బ్లాక్ చేసి పడేసిండంట. ఎంతవరకు వాస్తవం అనేది? అరే గాలివాడా, నేను చెప్తా పట్నమ్మడికి, నీకు కనీస కామన్ సెన్స్ లేదు. ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఒక్క పేపర్ ఆడబోయి ఆర్డీఓ దగ్గర పెడితే ఇది ఎవరికి వచ్చింది అన్నది తెలుస్తుంది కదా నరసింహ. ఈ రోడ్డుకు ఓకే. ఇది ఇటు పోయి ఇటు పోతుంది కదా, 38 ప్లాట్లు మొత్తం రోడ్. మొత్తం రోడ్డుకు 38 ప్లాట్లు, ఓకే. 18,047 గజాలు, ఓకే. 18,047 గజాలు, 36 ప్లాట్లు లక్కీ డ్రాలు వెళ్ళినాయి నరసింహ. ఓకే. ఈ రోడ్డుకు 38 ప్లాట్లలో 36 ప్లాట్లు లక్కీ డ్రాలు వెళ్ళినాయి. కొన్ని బీఆర్ఎస్ లో కూడా వెళ్ళి ఉంటాయి కదా. చాలా మందికి వెళ్ళినాయి, ఓకే. చాలా మందికి వెళ్ళారు. కనీసం ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మందికి వచ్చినాయి. ఓకే. కేవలం 2 ప్లాట్లు మాత్రమే, 42 ఒకటి 57 ఏవో 2 ప్లాట్లు మాత్రమే ఆగినాయి. ఓకే. అవి కూడా ఎందుకు లక్కీ డ్రాలు రాలేవు. లక్కీ డ్రాలు ఎందుకు రాలేవు అంటే, ఒకటేమో పెద్ద బాయి గుంతున్నదట ప్లాట్ కాడ ఓకే. కింద. కింద, ఇంకోటేమో కలవటు ఉందట. ఉమ్. అవి 2 ఇస్తే రైతులు ఇబ్బంది పడతారు కదా, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అవి 2 పక్కన పెట్టేసి, అవి కూడా అక్కడొకటి ఉంటది, ఆ మూలకొకటి ఉంటది. అవి కూడా పక్కన పక్కన లేవు, అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నది. సో ఎక్కడ తిరుపతి రెడ్డి బ్లాక్ చేసిండు? ఓకే. నీవు ఆ వీడియో ఆ రోజు వెంకటాచారి జేసీ చదివిన వీడియో ముందల పెట్టుకొని, లేఅవుట్ ముందల పెట్టుకుంటే ఏ ప్లాట్ వరకు వచ్చింది తెలిసిపోతుంది కదా. రైతు అప్పుడే నోట్ చేసుకున్నాడు, రైతుకు అప్పుడే పట్టా ఇచ్చిండ్రు. ఆ రైతు అదే రాత్రికి ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకున్నాడు, నా ప్లాట్ ఏదో పెద్ద రోడ్డుకి వచ్చింది నా ప్లాట్ అని. ఓకే. అరే నువ్వు ఇట్లా మాట్లాడుతూ పోతే నిన్ను బండబుతులు తిట్టక ఏం చేయాలి? ఇంత పచ్చిగా దొరికిపోతున్నావు ఈడ. ఉమ్. ఎక్కడ అవినీతి జరిగింది? అవును. ఇప్పుడు ఇది మొత్తం కూడితే 90 ఎకరాలు నరసింహ, మొత్తం మొత్తం 90 ఎకరాలు. ఓకే. 90 ఎకరాల 14 ఎకరాలు ఎర్రగుంట, ఓకే. ఎర్రగుంట డెవలప్మెంట్ కోసం 14 ఎకరాలు వదిలేసింది గవర్నమెంట్. ఓకే. డిటిసి అప్రూవల్ ప్రకారం 25 ఎకరాలు కేవలం రోడ్లకు పోయింది. ఓకే. రోడ్లకు డ్రైనేజ్కి 25 ఎకరాలు పోయింది. ప్లాటింగ్ వచ్చింది 34 ఎకరాలు. ఓకే. కేవలం 34 ఎకరాలలో మాత్రమే ప్లాటింగ్ వచ్చింది. ఉమ్. ఆ 34 ఎకరాలలో వచ్చిన ప్లాటింగ్ లో 900 ఎకరాలకు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు ప్లాట్లు. ఓకే. 900 × 150 గజాలు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. ఇంకొక 34 ఎకరాలు పెండింగ్ ఉంది రైతులకు, ఉమ్. వాళ్ళకి తొందరలోనే ఇస్తున్నారు. ఇంకొక 38 ఎకరాలు ఇంకోటి నోటిఫికేషన్ వచ్చి వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళందరికి ఇచ్చినాక దీంట్లో 5 స్టార్ కట్టేంత ల్యాండ్ మిగులుతుందా? ఉమ్. ఈ భూములు ఎక్కడన్నా 5 స్టార్ హోటల్ కట్టడానికి వస్తుందా? అవును. 200 గజాలు 300 గజాలు అక్కడొక ప్లాట్ ఇక్కడో ప్లాట్ ఆగిపోయి ఉన్నది. ఈ రోడ్ మధ్య ఎంత ఇంత చిన్న ప్లేస్ ఉంది. ఈడ 5 స్టార్ హోటల్ ఎవరైనా ఐదు కడతాడా? హోటల్ కట్టాలంటే ఈ రోడ్లన్నీ తీసేయాలి. రీసార్ట్ కట్టడానికి వస్తుందా ఇక్కడ ఎవరికైనా? 34 ఎకరాల ప్లాటింగ్ లో ఆల్మోస్ట్ 900 ఎకరాలకు ఇచ్చేసిండ్రు. ఇంకొక 70-80 ఎకరాలకు ప్లాటింగ్ ఇవ్వాల్సి ఉన్నది. ఇవన్నీ ఇయ్యంగా ఎక్కడ భూమి తిరుపతి రెడ్డి ఆపిండి? ఎక్కడ భూమి క్లోజ్ చేసి పెట్టిండు? ఎక్కడ ఏం చేసినాం? దీంట్లోనంట రీసార్ట్లు కడుతుండట, 5 స్టార్ హోటల్ కడుతున్నా. అరే రాసేటోని కూడా సిగ్గుశరం ఉండాలి కదా కొద్దిగానన్నా. ఇప్పుడు ఈడ ఆల్మోస్ట్ అందరి భూములు పోయి ఉంటాయి మన దగ్గర ఉన్నారు. నువ్వు కాసేపు అయితే మనం ఆడ మీటింగ్ పెడతాం, అందరు రైతులు వస్తారు కదా, ఓకే. వాళ్ళకి అందరికి పట్టాలు ఇచ్చి ఉన్నాం. ఎక్కడ భూమి ఉన్నదని ఎక్కడ నేను ఇక నాకు నోటికి అనొద్దు కానీ, ఇలా పిల్లలు పుట్టకపోతే కూడా రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కారణం రేపు. చూడు నువ్వు అదే అంటారు, మాకు పిల్లలు పుట్టకపోయి వాళ్ళే కారణం అంటారు. ఏంది ఓకే. ఏది బిగ్ ఏడా 5 స్టార్ హోటల్ కడతారు ఈడ? నరసింహ రైతు భూమి ఇయ్యొద్దని చెప్పేసి అదో కలెక్టర్ మీద దాడి చేపించిరి. అవును. అయినా రైతులంతా ఏకమైపోయి రైతులంతా స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. చాలా స్పీడ్ గా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయా. అవును. ల్యాండ్ ఇచ్చిన గంటకే చెక్ ఇచ్చిండ్రు. చెక్ ఇస్తే నెక్స్ట్ డేనే క్లియర్ అయిపోయింది చెక్. వానికి డబ్బులు వచ్చేసిన ఆ రైతుకు. రైతు వెళ్ళి వేరే దగ్గర భూమి కొనుక్కున్నాడు. రైతుల అఫిడవిట్లు, రైతుల వెహికల్స్ కార్డ్స్ అన్ని కూడా ఏది రైతు పెట్టుకోలే, అన్ని ప్రభుత్వమే భరించింది, ప్రభుత్వమే చేసింది. ల్యాండ్ అక్విజిషన్ చాలా సులువుగా అయిపోయింది, నిజాయితీగా అయిపోయింది కదా. అది అయిపోయింది కదా, ఇక్కడ ఏది రాదు అని చెప్పారు. చూసినాం కదా, ఈ అడవిలో వచ్చి ముఖ్యమంత్రి 5 గంటలు కూర్చునే కదా. అవును. ప్రతి దానికి ప్రతి రూపాయి ఇచ్చే కదా, వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఫండ్ ఇచ్చే కదా. అవును. ఇచ్చే అన్నే కూర్చొని ప్రతి నెల నేను వస్తా అని చెప్పే కదా. అవును. ఏ ముఖ్యమంత్రి నన్ను వచ్చి కూర్చుంటాడా? అంటే కొడంగల్ మీద రేవంత్ అన్నకి ఎంత ప్రేమ ఉండాలి, ఎంత అభివృద్ధి చేయాలని ఎంత సంకల్పం ఉండాలి రేవంత్ అన్నకు. అవును. అదంతా చేస్తే వాళ్ళు అనుకున్నారు ఈ ఏరియా అంతా ఉన్నది కదా, ఇక్కడ అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎవరంతా వాటి ప్లాట్లు తీసుకుంటే ఇక మనం దాన్ని రచ్చ చేయొచ్చు అనుకున్నారు. మనం ఏం చేసినాం? రైతు కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరూ సమానం. అంతే.
బస్సులు పెట్టి రైతులని తీసుకెళ్లి ఓ ఫంక్షన్ హాల్ పెట్టి బువ్వ పెట్టి కానీ అందరి ముందే డ్రా చేశారు. అందరి ముందల ఆ వెంకటాచారి చేసి ఒక 2 గంటలు పేర్లు చదివింటాడు. ఓకే ఒక్కొక్కరి పేరు చదివి అక్కడ ఇద్దరు చిన్న పిల్లలు వస్తే ఎవరో కూడా తెలియదు ఆ పిల్లలతో లక్కీ డ్రా తీపిచ్చి ఏ ప్లాట్ ఫలానా నరసింహకి ఈ ప్లాట్ వచ్చిందంటే ఆ ప్లాట్ అప్పటిదప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది, ఇగో ఈ ప్లాట్ నీకు వచ్చింది బా అని చెప్పి. ఓకే ఇందులో ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ మోసం జరిగింది, ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నట్లన్నా మరి? కుట్ర లేదు పాడలేదు. ఈ మధ్య వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఓకే అంటే వాళ్ళ ఇంటి సమస్య మనం ఎందుకు చెప్పుకోవాలని చెప్పలేదు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఓకే ముఖ్యమంత్రి పోయిండు. అవును ఈడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఈ పట్నమాడు పార్టీలో కొత్త మా ముఖ్యమంత్రిని కలవాలి పార్టీకి రావాలని. ఆయన ఏదో పోతే దొరకలేడు, ఓకే ఏదో అడ్డదారిలో పోయి దొరికించుకున్నాడు. ఎట్లనో లాక ముఖ్యమంత్రిని దొరికించుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి పోయి బయటకు వచ్చే లోపు దొరికించుకుని ఆయన అడిగితే ఇట్లా అని వెళ్ళిపోయిండు. కనీసం మాటలు కూడా అనలేడు, ఓకే అట్లా అని వెళ్ళిపోయిండు. ఇది ఆడ పైన తెలిసింది, ఓకే పెద్ద దొరకు తెలిసింది. ఓకే తెలిసి వేసిండు, కొడుకన్నా అతను నెల ఖర్చులకు పైసలు తీసుకుపోతున్నావు నువ్వు, రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతున్నా అని లోపల ఇంట్లో పోయి ఎట్లా అడుగుతావురా అని చెప్పేసి. ఇప్పుడు శీలం నిరూపించుకున్నాలే కదా, కులంబాయ్ సుఖంబాయ్. ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా దొప్పిపాయే, కేసీఆర్ ఏమో కొడుకన్నా పైసలు తీసుకుపోతున్నావు ఏడ కొట్లాడుతున్నావు నువ్వు ఎట్లా అడిగినవురా అని చెప్పి ఆ శీలం నిరూపించుకునేకి వచ్చి పంచాయతీ పెడుతున్నాడు. గత 5 ఏళ్ళు ఈడ కొడంగల్ చేసింది అది కదా, అదే చేసిండు. ఉస్కా ట్రాక్టర్లలో వదలలేదు, క్రషర్ మిషన్లలో వదలలేదు, ఎవరిని వదలలేదు. ఇంకి సిగ్గుశరం లేనోడు అంటాడు తిరుపతి రెడ్డి అంత కబ్జా పెట్టి. అరే తిరుపతి రెడ్డి సొంత భూమిని తీసుకెళ్లి బస్ డిపోకు ఫ్రీగా ఇచ్చిండు, కొడంగల్ అభివృద్ధి కోసం ఇచ్చిండు. నువ్వు సీసీ రోడ్ల కాడ పైసలు వసూలు చేసి మామిడి తోటలు పొట్టి పండి పొరలాడిన దరిద్రుడు నువ్వు తిరుపతి రెడ్డితో పోల్చుకోవడం ఏంది అసలు? కోస్గి బస్ డిపోకు ఆ భూమి తిరుపతి రెడ్డి ఇచ్చాడు. తిరుపతి తన సొంత భూమి ఇచ్చిండు కదా, ఏ లీడర్ ఇస్తాడు సొంత భూమి? అరే గట్ల వాళ్ళు పాలిస్తే వీళ్ళు ఏమండ్రి? ఆ రోజు కేటీఆర్ ట్విట్టర్ పిట్టి వచ్చి కొడంగల్ చౌరస్తాలు నిలాడి, అరే మా పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిండి మీ కాళ్ళు కృష్ణా నీళ్ళతో కడుగుతానేనా అన్నాడు. వాళ్ళు పోయి మందు తాగి పబ్బుల పొట్టి బార్ల పొట్టి పడుకున్నారు తప్ప కృష్ణ వాటర్ వచ్చినా మన కొడంగల్కు. పట్నం పోవడం అటే పట్నం బాయ్, ఈ ట్విట్టర్ రోడ్ అటే పట్నం బాయ్. ఈ రోజు రేవంత్ అన్నగా అడుగుతున్నాడు కదా కాళ్ళని కృష్ణా వాటర్ తోటి, ఎవరి మాట మీద నిలబడ్డట్లు. ఈ దొంగలకి ఇవన్నీ రేపు వీళ్ళు వస్తే జై అన్ని కూడా లేదు. ఇప్పుడు అకింపేటకు ఇక్కడ వచ్చిండు కదా ఇంతకు ముందు నాకు భూములు కోల్పోయిన రైతులు 4 ఉన్నారు ఆడ. మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళి కిరాయిగాళ్ళని పట్టుకొచ్చిండు, అడ్డ మీద కూలీలను పట్టుకొని వచ్చిండు. కూలీలను పట్టుకొచ్చి ఆడ గాడిద కూతలు కూసి పోయిండు. అంటే నువ్వు చెప్పిన అబద్ధం నీ కళ్ళ ముందే తేలిపోతున్నది అంతే, కక్ష తప్ప. అరే ఇంత కావట్టే కదా ఈ ఊర్లో ఇంత డెవలప్ కావట్టే కదా అని కక్ష తప్ప నర్సి మీద నిలబడే పరిస్థితి ఉంది. గుట్టలు ఇవన్నీ గుట్టలు పనికిరాని గుట్టలు, ఈ గుట్టల్ని కొట్టి గుట్టలకు కూడా డబ్బులు ఇచ్చి గుట్టల్ని కొట్టి ఇక్కడ మంచి ప్లాటింగ్ చేసి ఆడ ఎడ్యుకేషన్ అప్ చేసి చుట్టూ కంపెనీలు తెస్తుంటే నీకు ఎందుకు కడుపుమంట? కొడంగల్లోడు ఎప్పుడు అడక తినుకుంటుండాలనా? కొడంగల్లోడు ఎప్పుడు పట్నం పోయి బతకాలనా? కొడంగల్లోడు పిల్లం బిడ్డలను వదిలేసి పూణే బొంబాయి పోయి బతకాలనా? ఎందుకు మా కాలేజీలు రారాదా? మా కంపెనీలు రారాదా? మా పిల్లలు మేము ఇక్కడ పని చేసుకుని వద్దా? ఎప్పుడు మీ చేతుల కింద చేతులు దాపే బతకాలనా మేము? ఈరోజు కొడంగల్కి నీళ్లు వస్తున్నాయి, వీళ్ళు పంటలు పండించుకుంటారు, కొడంగల్ కంపెనీలు వస్తున్నాయి. నరసింహమ్మ మేము ఇంటర్ చదవాలంటే కోచికి పోవాలి, బస్సు లేదు సైకిల్ మీద పోవాలి. ఈరోజు మన వచ్చే జనరేషన్ గడ చదువుతుంది తింటారు. మెడికల్ కాలేజ్ గానే ఉన్నది, ఇంజనీర్ చావాలని ఆడవుతాడు, ఎంబీబీఎస్ అవ్వాలని ఆడవుతాడు. దాని వెనకాల పెద్ద క్రికెట్ గ్రౌండ్, ఇంకో ప్లే గ్రౌండ్, 220 ఎకరాల గ్రౌండ్ వచ్చింది. అది ఏం సైనిక్ స్కూల్ వచ్చింది, అన్ని వచ్చేసినాయి. ఏ చదువద్దా మనోళ్ళు? ఇవన్నీ వస్తే ఇక మమ్మల్ని ఎవరు దేకడాని కుట్రుండొచ్చు అనుకో. 100% అదే. ఇక్కడ ఏది చేయనీయరాదు. వాళ్ళ కళలు ఏంటంటే ఇంకో 2 రోజులు దీన్ని ఎట్లనన్నా ఆపినామంటే 2 ఏళ్ల తర్వాత మేము వస్తాము, మేము అప్పుడు ఏక్తాం పీక్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పరిశ్రమలు ఫామ్ ఆయిల్ ఆల్రెడీ ఇది అయిపోయింది. కంపెనీలు 3 కంపెనీలు అయిపోయినాయి. జస్ట్ సెంట్రల్ పర్మిషన్ కోసం ఆగింది, సెంట్రల్ పర్మిషన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. లేఅవుట్ అవుతుంది, ఇండస్ట్రియల్ కారిడార్ లేఅవుట్ కూడా అవుతుంది. ఇట్లా భూములు ఇవ్వలేరు కదా, ఆడ కూడా రోడ్లు వేయాలి, వాడికి అన్ని రకాలుగా చేసి 2 ఎకరాలు 3 ఎకరాలు లేఅవుట్ చేసి ఇండస్ట్రీస్ కేటాయించాల్సి ఉంటుంది. అది కూడా రెడీ అయిపోతున్నది. ఈ ప్రాసెస్ మొత్తం ఎంత టైం పడుతుంది? వచ్చే సంవత్సరం December లోపు రాసుకో నరసింహ, రికార్డ్ చేసి పెట్టుకో. మనం ల్యాండ్ అక్విజిషన్ ఫస్ట్ రోజు కూడా అదే చెప్పినాం, మనం సహకరిస్తే మన ఊర్లు ఇట్లా అవుతాయని. ఈరోజు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టుకో, వచ్చే సంవత్సరం 2027 డిసెంబర్ వరకు రేడియల్ రోడ్ అయిపోతుంది, ఎడ్యుకేషన్ హబ్ అయిపోతుంది, కంపెనీల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇది ఒక్క అద్భుతంలా కనబడుతుంది మనకు అప్పుడు. ఇది ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ అంటున్న ఏ కళలో నిజం కావు అన్న. ఇంకొకటి చెప్పు,
ఇప్పుడు ఇదేదో మన రోటి బండ తండ గురించి కూడా ఈ రోజు రాసిండు. ఇప్పటి వరకు రోటి బండ తండ వాళ్ళు ఎవరు భూములు కూడా ఇవ్వనట్లున్నారు. రోటి బండ తండకు చాలా వరకు భూములు ఇవ్వలేదు, ఉం. ఒకరిద్దరు ఏదో ఇచ్చినట్లున్నారు వాళ్ళ అంతే. కోసం జరిగిందని చెప్తున్నాడు. మోసం జరిగిన వాళ్ళు కాన్సెంట్ ఇవ్వలేదు, ఓకే. వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, కోర్టులో గవర్నమెంట్ వాళ్ళు కొట్లాడుతున్నారు ఉం. అంతే కదన్నా. అంతే ఎంతమంది ఇచ్చిటారు? ఇద్దరు ఇచ్చిండ్రు. రోటి బండ తండ ఇద్దరు ఇచ్చిటారు, ఉం. వాళ్ళు ఇద్దరికి ప్లాటింగ్ చేసిండ్రు. రోటి తండలో ఉన్నది అందరికి హాఫ్ ఎకరు గుంటల మీద ఉంది అంతే. ఆ, అంతే 9 గుంటలు 8 గుంటలు సరే. అన్న ఏం పేరు? ఎక్కడ నీకు ప్లాట్ ఎక్కడ వచ్చింది? ఈ ప్లాట్ల పంపకాలలో ఏమన్నా అవకతవకలు జరిగినాయి? ఏం జరగలేదు ఊర్లో అయితే. ఓకే. మొత్తం టోటల్ న్యాయం. చాలా అంటే చాలా న్యాయం. ఆ. న్యాయంగా జరిగింది. ఎన్ని ఎకరాలు పోయింది నీది? నాది అద్దె ఎకరమే పోయింది కానీ నాకు ప్లాట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? నాకు అక్కడ అందరి ముందు డ్రా తీసిండ్రా? అందరి ముందు డ్రా తీసిండ్రా? అందరి ముందర చిన్న పిల్లలు పిల్లలు ఒక అన్న చెల్లెల పిల్లలు. మరి నరేందర్ రెడ్డి ఏదో కాంగ్రెస్ లీడర్లు ఆయన ఏదో పడిపోయింది మా ప్రభుత్వం అని చెప్పి ఆయన కోల్పోయినట్లు మాట్లాడింది. ఉం. అది వేస్ట్. చేస్తుండ అదే తప్పు. ఈయన మన ఎమ్మెల్యే సాపు మన ఇప్పుడు సీఎం అయిండు, మనకు అద్భుతంగా మంచిగా చేస్తున్నాడు. అది వాళ్ళకు కుట్రా, ఉం. మిగతా ఎమ్మెల్యేకు కుట్రా ఉం. అంతే. అంతే తప్ప ఏం చేసేటట్లు లేదు. ఉం. లీడర్ అయితే మన కొడంగల్ అభివృద్ధి చెందాలని చెప్పి ఈయన చేస్తున్నాడు. ఉం. అంతా తప్ప ఇంకేం చేస్తారు? ఉం. అవును నా వాళ్ళు బాగుపడాలని చెప్పి ప్లాట్లే అక్కడికి ఇచ్చిండు. వాళ్ళ తనం పోయిందట ఎక్కడనో. ఇప్పటి వరకు చిల్లర నీళ్ళు ఇచ్చిండ్రంట, ఉం. ₹1 ఇవ్వలేడు రైతులకు. ఉం. వాళ్ళు కొట్టుకపోయిన పొద్దుగాలు లేచి తెల్లారు మాకు ఇచ్చిండు ఈయన. డబ్బులు ఇచ్చిండు ప్లస్ ప్లాట్. ఉం. న్యాయము న్యాయము. ఇంకోసారి గెలిస్తే కాలు ముక్తము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, తిరుపతి రెడ్డి మీద ఇట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు. ఏ రకంగా చూడొచ్చు? మా సీఎం అయితే మా కాలు మొక్కొచ్చు ఆయనకు. మళ్ళీ ఇంకోసారి గెలిస్తే పాలాభిషేకం. ఉం. ఆ. ఎన్ని ఎకరాలు బాగా ఉన్నాయి వాడాలి. ఇది మొత్తం? 6 ఎకరాలు. ఎన్ని ప్లాట్లు వచ్చినాయి? నాకు 2 ప్లాట్లు వచ్చినాయి. ఆల్రెడీ ఒకే దగ్గర వచ్చినాయి? ఓకే అంటే దూరం దూరం పక్కన పక్కన. ఉం. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పని చేసిన కాబట్టి దేవునితో సమానం నాకైతే ఉం. రేవంత్ రెడ్డి మాత్రం. ఇంతవరకు ఎవ్వరు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉండే, ఉం. ఆయన తర్వాత ఈయననే వైఎస్ రాజశేఖర్ తర్వాత ఆయన దేవుని మొక్కలు ఆయనకు పొద్దుగా లేచి దండం పెట్టిన చాలు అంత పుణ్యం దొరుకుతాయి ఆయనకు. మనకి ఇంత అభివృద్ధి చేసేది ఎవరు చేయలేకుండా మన ప్రాంతానికి. ఎందుకంటే ఆ ప్రాంతం అంటే మనం ఎవరిని దేకలేదు. ప్రతిసారి మనం ఎప్పుడు చూసినా పట్నం, బొంబాయి, పూనా ఎక్కడ పోయినా వలసపోయి బతికినాం కానీ ఎప్పుడు బతకలేదు. మనకి ఇట్లా అవుతుంది అనుకుని కలర్ కూడా అనుకోలేదు మేము అంతా అసలు. ఉం. అలాంటి మనిషి మనం ఇంత చేసినంటే దేవునితో సమానం మన రేవంత్ రెడ్డి. ఏం పేరు అన్న? ఎవరు? ఎన్ని ఎకరాలు పోయింది? ప్లాట్లు ఇచ్చిండ్రా లేదా? ఎవరికైనా పైసలు ఇచ్చినావా? చెప్తున్నారు కదా కొంతమంది పట్నం నరేందర్ రెడ్డి పైసలు తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఆయన మాట్లాడేది నిజమా అబద్ధం? అబద్ధం. ఇది చివరిగా ఏం చెప్తారన్న పట్నం నరేందర్ రెడ్డి గారి మీద? పట్నం నరేందర్ రెడ్డి విమర్శలు చేయి, రాజకీయంగా నువ్వు బతకాలే. ఉం. ఎందుకంటే కాంగ్రెస్ లకా రానిచ్చే పరిస్థితి నిన్ను లేదు. ఉం. నువ్వు రాజకీయంగా బతకాలి కాబట్టి విమర్శలు చేయి. ఆ విమర్శలు ఏం చేస్తావు? ఇక్కడికి రా, కనీసం నువ్వు లేఅవుట్ కూడా రాకుండా ఇదేం చూడకుండా పోయి విమర్శలు చేయడం, వచ్చి లేఅవుట్లో కూర్చొని ఇక్కడ ఇంకేమైనా చేయాలి నా రైతులకు. రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం, రెయిన్ వాటర్ కోసం ఇంకోటి చేసినాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. లేదు ఇంకేమైనా చేయాలి రైతులకంటే చెప్పు, నా రైతులకు ఇంత చేసిండ్రు కదా ఇంకొంచెం చెయ్యండి అని చెప్పేసి నువ్వు చెప్పు. చెప్తే నీకు గౌరవం ఉంటుంది. అంతే తప్ప చుట్టూ గాలిగాళ్ళని వేసుకొని అడ్డ కూలీలను ఎక్కడో వేరే ఊరికి వెళ్ళి అడ్డ కూలీలను తీసుకొచ్చి ఇక్కడ రైతులతో సంబంధం లేకుండా ఆడొచ్చి కూర్చొని చెత్త వాగుడు వాగుతాంటే నీ ఈపులే వగులుతాయి. లాస్ట్కు నీ ఈపులు వగులుతాయి ఖచ్చితంగా నరసింహ. ఎందుకంటే ఇంకా ఈ దరిద్రంలో బతకాలనా? మేము కౌడంగల్ ప్రజలు మంచిగా అవుతుంటే ఈ దరిద్రులకు నచ్చట్లేదు. ఎన్ని రోజులని ఊరుకుంటాం? ఈపులు వలగొట్టకపోతే ఏం చేస్తాం ఇంకా? అంతే. సో అదొక్కటే తక్కువైంది. సో అభివృద్ధికి సహకరించు. వీడికి రా, లేఅవుట్కి వచ్చి వీడు ఇంకా ఇది డెవలప్ కావాలి, ఇంకా ఇది చెయ్యాలి అని చెప్పి సలహాలు సూచనలు ఇయ్యి. అంతేగాని గాలి మాటలు మాట్లాడి విమర్శలు చేసి ఇది అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఈపులు వల్ల కొడతాం. అదే జరుగుతుంది. ఇది చూస్తున్నాం కదా. ఒకసారి ఇక్కడ కొడంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల మీద కొంతమంది పని కట్టుకొని పేడ్ ఆర్టిస్టుల రూపంలో వచ్చి కొడంగల్ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తుల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి దీని మీద విషయం కక్కితే మాత్రము పట్నం నరేందర్ రెడ్డి గారికి ఈపులు ఇరగొడతామని చెప్పి మరొకసారి స్థానికులు, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చూస్తూనే ఉండండి.